డబ్బు విచిత్రమైన వ్యాధి. ఎందుకంటే హఠాత్తుగా మాటలు మాయమోను. అంతవరకు మనతో మాట్లాడే మిత్రుడు 2 కోట్లు సంపాదించగానే మాట్లాడడం మానేస్తాడు. ఎందుకని? మాట్లాడితే అప్పు అడుగుతాడేమో అని. కనబడినా పలకరించకుండా వెళ్ళిపోతాడు. మేలుబ్బును ఎక్కడ లేని ఉబ్బు వచ్చేస్తుంది శరీరంలో. ఓ కొత్త కాంతి. అలా చూడడం ఇలా చూడడం. ఎవరూ ఫోన్ చేయకపోయినా సరే జేబులోంచి ఫోన్ తీసి ఎటో మాట్లాడతాడు. ఎవరూ చేయాల, ఇదో డ్యాన్స్. కానీ అయినా సరే ఇలా పెట్టి అటు తిరిగి ఇటు తిరిగి ఉండంటూ అక్కడ ఏదో పెద్ద అర్జెంట్ అయినట్టు అక్కడ. ఇదే మేలుబ్బు. నవ్వు కృత్రిమము. ఏది సహజంగా నవ్వడండి. ఎందుకంటే సహజంగా నవ్వితే ఆ నవ్వు కారణంగా వాళ్ళకి చనువు ఎక్కువైపోతుందేమో, మన దగ్గర డబ్బులు పట్టుకెళ్ళిపోతారేమో ఏదో ఒక రకంగా అని నవ్వడు. అదో రకంగా నవ్వుతాడంటే అది నవ్వో ఏడుపో కూడా మనకు అర్థం కాదు. ఊగుసునుండును కాలి మీద కాలు. మామూలుగా ఉండండి, ఇలా మాట్లాడతాడు. ఇంకా కాలిమి కాలేసి అంతవరకు వీడి కొడుక్కి వచ్చినటువంటి చదువు ఆ తర్వాత ఇక రాదండి. అయిపోయింది. నాకు డబ్బు అబ్బదు విద్య అక్షరము ఆప్తులు చులకనయ. కాంగ్రెస్ సమావేశం ఏదో జరుగుతూ ఉంటే ఆ కాంగ్రెస్ సభకు నెహ్రూయే అధ్యక్షుడు. మీటింగ్ ఆయనే అధ్యక్షుడు రావాలి. ఈవిని గేటు దగ్గర పెట్టారు. చిన్నపిల్ల 8 ఏళ్ళ అమ్మాయి. వాళ్ళ నాన్నగారు ఎవరో వస్తుంటే నేను వస్తా అని చెప్పి ఫోన్లేని తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని ఏం చేశారంటే ఆ గేటు దగ్గర పెట్టి వచ్చిన ప్రతి వాళ్ళ దగ్గర రూపాయి పుచ్చుకోమన్నారు. ఆ రోజుల్లో రూపాయి చాలా ఎక్కువ. ఈ అమ్మాయి ఇక్కడ నుంచి రూపాయి నెహ్రూ గారు ఇచ్చాడు. ఆయన రూపాయి అడిగింది. ఆయన ఆశ్చర్యపోయాడు. నేను ఇలా చూస్తుంటే పక్క ఈయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే నాకు అవన్నీ తెలియదు, రూపాయి తీయండి అది. నెహ్రూ గారు ఆనందపడ్డాడు. కానీ ఆయన దగ్గర రూపాయి లేదు. ఆయన మోతీలాల్ కొడుకు కోట్లు ఉంటాయి, రూపాయలు ఉండవు. పక్క కార్యకర్తలు అడిగితే ఆయన రూపాయి బిళ్ళ చేతిలో పెట్టాడు. వెంటనే నెహ్రూ అన్నాడు, ఈ అమ్మాయి పనికొస్తుంది, ఖచ్చితంగా పార్టీలో చేర్చండి అని చెప్పాడు. వెంటనే ఈ అమ్మాయి పనికొస్తుంది ఉద్యమానికి. ఇంత మొహమాటం లేకుండా ఉండాలి. తర్వాత దేశముఖినిచ్చి ఆవిడకి పెళ్లి చేసి దుర్గాబాయి దేశముఖి చేస్తే వాళ్ళ వివాహానికి ప్రధాన వ్యక్తిగా హాజరైంది కూడా జవహర్లాల్ నెహ్రూయే. ఇది ధర్మరక్షణ. నీకు ఎంత చిన్న బాధ్యతైనా అప్పగించని ఆ బాధ్యతకు నువ్వు కట్టుబడి